37 ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామ సబత్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఇక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు 4వ మాటలో ఏలీ ఏలీ లామ సబత్తా అని బిగ్గరగా కేక వేశాను. ఈ వర్డ్ గ్రీక్ లాంగ్వేజ్. దీని తెలుగులో మీనింగ్ చెప్తే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావా అని అర్థం. అక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చెయ్యి విడిచేశారు. అంటే యేసయ్య తను పవిత్రంగా పుట్టిన తర్వాత ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా దేవుడు తోడే ఉన్నాడు. కుంటి వారికి కాలు ఇచ్చినప్పుడు, గుడ్డి వారికి కళ్ళునిచ్చినప్పుడు, చనిపోయిన వారు లేపినప్పుడు ప్రతి దాంట్లో దేవుడు తోడై ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. కానీ తను సిలువ వేసిబడినప్పుడు దేవుడు తనకి తోడు లేదు. అప్పుడు తండ్రికి కుమారుడికి మధ్యలో ఎడబాటు చూస్తున్నాం అనమాట. ఆ ఎడబాటప్పుడు ఇంచుమించు 3 గంటలకి దేవుడు ఏలీ ఏలీ లామ సబత్తా అని బిగ్గరగా కేకలు వేశాడు. అప్పుడేమైందంటే అద్భుత కార్యములు జరిగినాయి. అంటే దేవుడు ఏలీ ఏలీ లామ సబత్తా అని పిలవగానే 3 గంటలప్పుడు మొత్తం చుట్టూ చీకటి అయిపోయింది. పక్షులేమో అంటే రాత్రి అయిపోయిందని వాటి గూటికి కూడా వెళ్ళిపోయినాయి అంట. తర్వాత భూమి మొత్తం కంపించిపోయింది. దేవుడు ఆ మాట అనగానే భూమి మొత్తం కంపించిపోయింది అనమాట. తర్వాత మూడవదిగా చూస్తే సొలొమోన్ రాజు అని ఒక ఆయన పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక ఆలయం సిద్ధపరిచి దానికి ఒక తెర అనేది కట్టారు. దేవుడు ఏలీ ఏలీ లామ సబత్తా అనగానే ఏసై ఉన్న వైపు ఆ తెర అనేది మొత్తం చిరిగిపోయిందంటండి. అయితే దీన్ని ఏంటంటే హేరోదు అనే వాళ్ళకి శత్రువుల చేత ఇది వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆలయాన్ని 44 సంవత్సరాలు కష్టపడి కట్టారంట. కట్టి ఆ తెర కట్టిన తర్వాత యేసు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ మాట చెప్పంగానే ఆ తెర అనేది చిరిగిపోయింది. దానికోసం 200 మంది యాజకులు వచ్చి దాన్ని కుడదామని వచ్చారంట. అది 60 అడుగుల పొడుగు, 30 వెడల్పు, 4 అంగుళాలు ఉండిద్దంట. అది రక్తవర్ణంలో ఉండిద్ది ఆ తెర అనేది. దేవుడు ఎప్పుడైతే చెప్పాడు ఆ మాట అప్పుడే ఆ తెర అనేది చిరిగిపోయిందంటండి. తర్వాత లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనం. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు సిలువలో పలికినప్పుడు ఆ తెర అనేది చిరిగిపోయింది. చిరిగిపోయిన తర్వాత దానికి ముందేమైంది, చీకటి అనేది కమ్మింది. ఎలా కమ్మిందంటే దేవుడు ఎప్పుడైతే ఏలీ ఏలీ లామ సబత్తా అన్నాడు, తను క్రియేట్ చేసిన అంటే తను సృష్టించిన మొత్తం సృష్టి కూడా నల్లగా అయిపోయిందంట. ఇప్పుడు ఇంత ఎండగా ఉంది, తర్వాత ఇప్పుడు 3 అయిన తర్వాత చూస్తే ఇంత ఎండగా ఉండదు అంటండి, మారిపోయిద్ది. ఎందుకంటే దేవుడు 3 గంటల సమయంలో చెప్పినప్పుడు చీకటి ఎలా కమ్మిందో ఈరోజు కూడా 3ంటికి కూడా అలానే అయ్యిద్దంట. దేవుడు అది చెప్తున్నాడు. తర్వాత యోహాను సువార్త 3:16. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి సిలువలో మన కోసం, మన పాపాల కోసం, మన శాపాల కోసం సిలువ వేయబడ్డాడు. కొంతమందికి ఏంటంటే సిలువ వేశాడు, సిలువ అంటే మేము కూడా వేయచ్చు, ఏముంది అది ఇది అనుకుంటారు. కానీ సిలువలో ఎవరి కోసం వేశాడండి? మన కోసం. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చూసుకుంటే నేను చాలా పాపాలు చేశాను, నా కోసం నువ్వు సిలువ వేస్తా అంటే వేస్తారండి? వేయరు. మన కన్న తల్లిదండ్రులు కూడా వేయరు. అలాంటిది మన పాపాల కోసం ఎవరు వేశారండి? యేసయ్య మన కోసం వేశారు. లోకంలో ఉన్న మనుషుల్ని నేను ప్రేమించి క్షమించి వాళ్ళని నేను ప్రేమిస్తాను అని చెప్పేసి వాళ్ళ కోసం తను సిలువేశాడంట. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు సిలువ వేస్తాడని తెలిసి కూడా తన్ని లోకంలోకి పంపించాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి మన శాపాల కోసం, పాపాల కోసం, మనం చేసిన తప్పుల కోసం తన కుమారుడు బలి ఆగడం కోసమే తన కుమారుని భూలోకంలోకి పంపించాడండి. తర్వాత చూసుకుంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడికి కుమారుడికి ఎడబాటు కనిపించుద్దండి. ఆ ఎడబాటు 2 కొరింథీయులు 5:21 చదువుకుందాం. 2 కొరింథీయులు 5:21. ఆమె మన కోసం పాపిగా సిలువలో వేలాడాడండి. మనం ఇప్పుడు నార్మల్గా మనం తప్పులు చేస్తాం, చర్చిలోకి వస్తాము, దేవా నన్ను క్షమించు
అంటాం. తర్వాత చర్చి గుమ్మం దాటిన తర్వాత సేమ్ అదే తప్పు చేస్తాం. ఏంటంటే దేవుడు సిలువలో మన కోసం ఇంత త్యాగం చేశాడు కదా, మనల్ని ఏమంటాడు అని ఒక ఇది ఉండిద్ది. కానీ దేవుని కోపాన్ని ఎవరన్నా చూసారా? ఎవరన్నా తట్టుకోగలరా? ప్రవక్తలు కూడా తట్టుకోలేనంత కోపం ఉండిద్ది. కానీ మనల్ని తయారు చేసి మన కన్న తండ్రి ఏంటంటే మనల్ని ఏమి అనకుండా మనపై జాలి చూపించి పద్దాకలా క్షమించాడు అంటే దానికంటే ఒక రీజన్ ఉండేది. అదే పనిగా మనం తప్పులు చేసి క్షమించి ప్రవ్వా అని చర్చి నుంచి బయటికి దాటంగానే మళ్ళీ చేస్తున్నాం. కానీ దేవుడి కోపం ఎలా ఉండిద్ది అంటే ఫస్ట్ సొదొమను గొమొర్రా కొంచెం కోపం వస్తుంది, అంతకంటే కొంచెం కోపం వస్తే నోవాహు కాలం, అంతకంటే కోపం వస్తే రాకడే అండి. ఆయన రాకడిని మనం తట్టుకోలేమండి, ఆయన కోపం కూడా మనం తట్టుకోలేం. ఒక్క తప్పు చేస్తే మన పేరెంట్స్ కానీ ఎవ్వరు కానీ నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు 100 సార్లు కాదు ఎన్నిసార్లైనా దెబ్బ పడుస్తాడు. మన దేవుడు అలా చేస్తాడా? కాదు. జాలితో ప్రేమతో మనం వదిలేసి నా బిడ్డ కన్నీరుతో ప్రార్థన చేస్తుంది, నాకు బిడ్డకి ఏం కావాలో అది ఇస్తాను అని చెప్పేసి దేవుడు మన ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. మనం ఆ ప్రేమను ఎలాగనుకుంటాం? దేవుడు నన్ను ఇంతగా క్షమిస్తున్నాడే అని చెప్పేసి మనం దేవుని యందు మనం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి ఉండేది కానీ భయం అనేది ఎవరికి ఉండదు. ఎందుకంటే దేవుడు సిలువలో ఇట్లా చేశాడు కదా, మనల్ని ఎందుకు కోపగిస్తాడు అని ఒకటి ఉండుద్ది. కానీ అది మనం విడిచిపెట్టాలంటే ఆయన కోపం మనం అసలు చూడలేము. ఆయన కోపం చాలా ఉగ్రత కలిగి ఉండిద్ది. ఆయన ఉగ్రత తండ్రి అయిన దేవుడు ఉగ్రత చూడకూడదనే యేసుక్రీస్తు కుమారుడు మన కోసం సిలువలో సిలువ వేయబడ్డాడు. తర్వాత చూసుకుంటే రోమియోలు 8:12 8:2 చాలండి. ఇక్కడ ఆ వచనంలో ఏం చెప్తున్నారంటే దేవుడు మన కోసం పాప శరీరముగా ఎంచబడ్డాడు. ఆయన పాపాలు చేశాడండి? చేయలే. మనం చేసాం. మన తప్పులకి ఆయన ఏంటంటే బలియాగం అయ్యాడు. ఆయన మన కోసం పాపిగా మారాడు, పాప శరీరంగా ఎంచబడ్డాడు, పాపిగా ఎంచబడ్డాడు. మొత్తానికి మనం చేసిన తప్పులు, మనం దొంగతాలు చేసాం, అబద్ధాలు ఆడాము, ఇంకెన్ని దొంగతాలు చేసాము, ఎన్ని చేసాము, మొత్తం మనం ఒకటి మన కోసం మనం చెప్పుకుంటేనే ఒక బుక్ తయారైద్ది మనం ఏం చేసాం. అలాంటిది లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం దేవుడేంటి వాళ్ళ తప్పులన్నీ అంటే ఒకళ్ళు ఇన్ని తప్పులు చేశారంటే మొత్తం లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని తప్పులు చేశారుగా. మరి అన్ని తప్పుల కోసం దేవుడు సిలువలో యాగమైన దేనికి? మనం తప్పు చేయకుండా ఉండడానికి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాము, మనం యేసుక్రీస్తు సిలువ వేశాడు కాబట్టి ఆయన మమ్మల్ని తప్పులు తీసుకున్నాడానికి మా దగ్గర తప్పులు లేవని ఎవరన్నా అంటారా? పుట్టిన కాంచి చిన్న పిల్లలు కాంచి అబద్ధాలు ఆడడం, అమ్మ దగ్గర అబద్ధాలు ఆడడం, నాన్న దగ్గర అబద్ధాలు ఆడడం, స్కూల్లో వర్క్ చేయకపోతే సార్ దగ్గర అబద్ధాలు, ఇలా అన్నీ చేస్తాము. మనం పాపం లేని వారిగా ఎంచబడతామండి? లేదు. మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక అబద్ధం కూడా పాపంగానే ఉండిద్ది అంటండి. పాపం ఏదో ఒకటి మనం చెప్తా ఉంటాం. కానీ దేవుడు అలానే ఒకళ్ళ దగ్గర అబద్ధం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకటి ఆశించలేదు, కానీ ఒకటే ఆశించాడు. నా తండ్రి అయిన దేవునికి నేను ఈ ఆత్మలన్నీ అప్పచెప్పాలి, నా సన్నిధిలోకి తీసుకొచ్చి నేనంటే ఏంటో చూపించి వాళ్ళకంటూ ఒక మంచి జీవితం ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిందంతా సమకూర్చాలి అని చెప్పేసి దేవుడు మన కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడంటండి. తర్వాత చూసుకుంటే యెషయా 53:6 కింద కూర్చో. ఆమేన్. ఇక్కడ ఈ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే నార్మల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము, మనల్ని ఒకళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోము, అసలు ముందే కోపం అసలు అన్నీ ఉలికిపడి వచ్చేస్తాయి. కానీ దేవుడు సిల్వలో అన్ని కొరడా డబ్బులు తినించుకొని మేకులు గుచ్చి అందరి చేత మాటలు అనిపించుకొని అంత ఇదిగా కొట్టించుకొని రక్తం కాచి ముళ్ళ కిరీటం తన మీద పెట్టుకొని కూడా తను ఎవరినైనా ఒక మాట అన్నారా? అనలేదు. మన కోసమే పాపం తను నార్మల్గా చూసుకుంటే ఎవరు ఏమన్నా కానీ మనము ఎక్కువ కోపపడతాం. అలాంటిది అంతమంది తిట్టినా కొట్టినా ఎన్ని చేసినా పొడిచినా కానీ దేవుడు మాట్లాడకుండా కేవలం మన కోసమే తన ప్రాణాన్ని మన కోసం బలి ఇచ్చారనమాట. నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సముద్రంలో ఒక షిప్ వెళ్తుంది, దాంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్తున్నారు. ఆ షిప్కి ఒక హోల్ పడింది, చిన్న హోల్ పెద్దదైతే ఏమైద్ది మొత్తం మునిగిపోయిద్ది. కానీ అక్కడ షిప్ డ్రైవ్ చేసే ఆయన ఇక్కడ షిప్ మునిగిపోతుంది, దీనికోసం ఒక పిల్లోని దాంట్లోకి దూర్చాలి, మీలో ఎవరన్నా వస్తారా అని అడిగాడు.
ఎవ్వరు మేం రా అన్నారు. కానీ ఒక చిన్న పిల్లోడు వచ్చి నేను వస్తాను అంటే, నువ్వు నిజంగానే వస్తా అంటే నేను వస్తా అని చెప్తాడు. ఆ చిన్న పిల్లోడిని ఆ రంధ్రంలోకి దూరుస్తారండి. మళ్ళీ వీళ్ళు ఒడ్డుకొచ్చి చూస్తే ఆ చిన్న పిల్లోడు చనిపోతాడు. కానీ అంటే ఆ షిప్ డ్రైవ్ చేసి ఆయన ఉంటాడు కదా, వెళ్ళి ఆ పిల్లోని పట్టుకొని బాగా ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నా అని చుట్టుపక్కల వాళ్ళు అడగనా, ఆ కుమారుడు నా కుమారుడు, మీ అందరి కోసం నా కుమారుడు ప్రాణత్యాగం చేశాడు అంటాడు. నార్మల్గా ఎగ్జాంపుల్ ఇది. దేవుడు కూడా అంతేగా. మరి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, కుమారుని మన పాపాల కోసం ఇలానే పంపించాడు. నార్మల్గా మన ఫ్యామిలీస్లో చూసుకుంటే చిన్న పిల్లోడు ఎక్కడికో వెళ్ళాము, తప్పిపోతే మనం ఎంత బాధపడతాం, ఎంత ఏడుస్తే ఎంత వెతుక్కుంటాం. మరి అంత బాధపడినప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా బాధపడతాడుగా, నా కుమారుడు ఇలా అవుతున్నాడని. కానీ తండ్రి అయిన దేవుడు బాధపడకుండా సంతోషించాడంట. ఎందుకంటే మన కోసం తన కొడుకు అనేది బలియాగం అవుతున్నాడని తను చాలా సంతోషించాడండి. తర్వాత చూసుకుంటే హెబ్రీయులకు 2:15. చాలండి. ఇక్కడ హెబ్రీయులకు 2:15 ఏం చెప్తున్నారంటే, దేవుడు పాపం నుండి మనల్ని విడిపించడానికి, ఆయన సిలువ వేయడానికి కారణం ఏంటండి, మనల్ని పాపం నుంచి విడిపించడానికి. ఎలా విడిపించారండి, ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి మన పాపాల నుంచి ఆయన మనల్ని విడిపించాడు. అలానే నార్మల్గా సిలువ దేనికి వేస్తారు, ఏదైనా తప్పులు చేస్తానే ఏదో వేస్తారు. కానీ తప్పులు ఎవరు చేశారు, మనం. సిలువ వేసింది ఎవరు, యేసయ్య. నార్మల్గా చూసుకుంటే దేవుడు ప్రేమ గల యేసయ్య, జాలి గల యేసయ్య, అంతే. మనం ఏమైనా తప్పులు చేస్తే దేవుడు నన్ను క్షమించేస్తాడు అని ఒక ఇదిలో అంటాం. కానీ మనం చేసే ప్రతి తప్పు పరలోకంలో ఒక పుస్తకం అని ఉండిద్దంట. దాంట్లో రాయబడిద్ది ఏంటి, మనం పాపాలు చేసి క్షమించు అంటే ఒక్కసారి క్షమిస్తాడు. పద్దాకలు క్షమించిన తర్వాత మనము చర్చిలో ప్రేయర్ చేసుకుంటాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే రిపీటెడ్గా చేస్తే దేవుడు ఊడుకుంటారా? ఊడుకోడండి. ఫస్ట్ మనతో మాట్లాడతాడు, తర్వాత హెచ్చరిస్తాడు, తర్వాత కొంచెం చెప్తాడు. అయినా మనమేనా లేదంటే మనకి గట్టిగా తగలడానికి ఒక అపాయం అనేది ఆయనే ఇస్తాడు. మళ్ళీ నువ్వు ప్రేయర్ చేయగానే అపాయం కూడా పోవడానికి కూడా ఆయనే కారణం. ఏంటి అంటే అది మనం మారడానికి. మనం మారకుండా మనం యథావిధిగా ఉంటే మనం ఏమైపోతామంటే నశించిపోతాం. మనం నశించిపోకుండా ఉండడానికే దేవుడు సిలువలో తన ప్రాణత్యాగం చేశాడంటండి. మన కోసం ఎవరైనా ప్రాణాలు పెడతారా? పెట్టరు. మన దేవుడు పెట్టారంటే దానికి కారణం ఏంటి, మనల్ని రక్షించి మనల్ని మంచోళ్ళుగా చూసి మనకు ఒక మంచి జీవితం ఇవ్వడానికి దేవుడు తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడంట. తర్వాత రోమీయులకు 5:9 చదువుదాం. 5:9. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రోమీయులకు 5:9లో ఆయన ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి. చెప్పాను కదా అండి, ఆయన ఉగ్రత ఎలా ఉండిద్ది, ప్రవక్తలు కానీ ఎవరైనా ఒక్కరు కూడా తట్టుకోవాలన్నంత ఉగ్రత ఉండిద్ది. అది మనం తట్టుకుంటా ఉంటామా? ఏదో తట్టుకుంటాం అని మాటల్లో అంటాం, కానీ మనకి ఎంత భయం ఉండిద్ది నార్మల్గా చెప్పాలంటే. అమ్మో, అసలు నార్మల్గా మనం ఇప్పుడు బైబిల్ చదివినప్పుడే అక్కడక్కడ వచనాలు తగులుతాయి. దేవుడు కోపం ఎలాంటిది, దేవుడు కోపం వస్తే ఎలా ఉంటాడు, దేవుడు ఆనందిస్తే ఎలా ఉంటాడు, దేవుడు మనం చేసిన పాపాల కోసం బాధపడితే ఎలా ఉండిద్దో బైబిల్లో రాసుంది. అప్పుడు ఆయన కోపం ఎలాంటిదో మనకు తెలియదు అంటారా? తెలుసు. ఆయన కోపం ఎలా ఉండేది చెప్పాగా ఇందాక, నోవాహు, సొదొమ గొమొర్రా, తర్వాత ఏంటి అంటే మన రాకడ, అంతే. ఆయన కోపం చాలా ఉగ్రత అయింది. ఆయన కోపం మన మీద పడకుండా మనల్ని ఆయన కోపంతో మనం బలి చేయకూడదని చెప్పేసి దేవుడు అంట మన కోసం సిలువేశాడు అంటండి. ఆ సిలువలో కూడా ఆయన అన్ని మాట్లాడినప్పుడు, అన్ని పొడిచినప్పుడు కూడా ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే మనం తప్పులు చేసామని కోపం సహజంగా రావాలి, కానీ రాకుండా మౌనంగా ఎందుకున్నారు అంటే ఆయన మన కోసమే పుట్టారు, మన కోసమే బలి ఆగడానికి మాత్రమే వచ్చారు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదన్నమాట. తర్వాత చూసుకుంటే రోమీయులు 6:23. చాలండి. ఇక్కడ రోమీయులు 6:23లో ఏం చెప్తున్నారంటే దేవుడు మనకి నిత్య జీవము ఇవ్వడానికి మాత్రమే వచ్చారంటండి. మనకి నిత్య జీవం ఇవ్వలేదని ఎవరన్నా అంటారా? ఎందుకంటే ఇచ్చారు. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే కారణం దేవుడే. ఇది నిత్య జీవం కాదంటారా?
మనకు కావాల్సినవన్నీ ఇచ్చేసి, మనకి ఏది కావాలంటే అది ఇచ్చేసి, మనం అడగంగానే అలా ఇచ్చేస్తే అది మన నిత్య జీవం ఇచ్చేశారు అంటారు. కానీ మనకు అలా ఇచ్చేస్తే అడిగినమ్మని ఇచ్చేస్తే ఏమిటి మన కొమ్ములనే లెగుస్తాయి. దేవుడు అలా కాకుండా తన భక్తిలోంచి తొట్టిల్లపోకుండా నాకంటూ ఒక ఇది ఉండకూడదని దేవుడు ఫస్ట్ ప్రార్థన, వాళ్ళ సహనంతో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, దానికోసం ఎంతలా పోరాడుతున్నారు, ఎంత ఇదిగా పోరాడుతున్నారో చూసి ప్రార్థన బట్టి దేవుడు అనేది తన క్రియలు అనేది మన జీవితంలో చేస్తాడంటండి. అడగంగానే ఇచ్చేస్తే దేవుడు అయిపోతాడా? అవడుగా. మన అంటే అవంగానే ఇచ్చేస్తా, సర్లే అవంగానే ఇచ్చేసారు కానీ ఎక్కలేని కోరికలన్నీ వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, సహనంతో ప్రార్థన చేసిన వారికి మళ్ళీ దేవుడిలో ఉన్న వారికి తన క్రియలన్నీ చేస్తారు అన్నారు. అలా అని చెప్పేసి సహనంతో లేని వాళ్ళకి కూడా దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఒకరి కోసం ప్రార్థన చేశాము అంటే వాళ్ళ రక్షణలో లేదు అంటే వాళ్ళ రక్షణలో నడిపించడానికి ముందు దేవుడు అనేది మనల్ని లేవనెత్తుతాడు. ఆయన వాళ్ళ కోసం ప్రేయర్ చేయడానికి, చేసిన తర్వాత మన ద్వారా వాళ్ళు నిత్య జీవితం పొందుతారు. అప్పుడు పరలోకంలో ఒక బుక్ అని ఉండేది చూడు, దాంట్లో రాస్తాడు తిను ప్రేయర్ చేయడం వల్ల వాళ్ళు ఇలాగా వాళ్ళ రక్షింపబడ్డారు, వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు తొలగాయి, సంతోషంగా ఉండదని. అది కూడా మనకు ఒక నిత్య జీవితం, అది కూడా రావాలి అంటే ఒక గొప్ప వరం అండి చెప్పాలండి. తర్వాత చూసుకుంటే యెషయా 62 యెషయా 62 వచనం. ఆమె చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భూమిని చీకటి కమ్ముచున్నది అంట. 3 గంటల సమయంలో దేవుడు ఏం చెప్తాడంటే, ఏలి ఏలి లామ సబక్తానగానే అనగానే ఏమైందంటే చుట్టూ ఉన్న అప్పటి వరకు వెలుతురుగా ఉండిద్ది అంటండి ఆకాశం. ఒక్కసారి ఉన్నట్టు చుట్టూ మొత్తం అంటే చీకటి అయిపోయిద్ది. దేనికి అంటే దేవుడు సృష్టించిన సృష్టే ఆయన చేసిన బలియాగానికి చాలా బాధపడుతుందంటండి. ఎంతగా అంటే మొత్తం వెలుతురుగా ఉన్న లోకమంతా ఒక్కసారి చీకటిగా అయిపోయిందంట. తర్వాత దేవుడు సృష్టించిన భూమి కూడా భూకంపం వచ్చేసిందంటండి. ఎందుకు అంటే ఆయన సిలువలో చేసిన ప్రాణత్యాగానికి భూమి కూడా భయపడిపోయింది, ఎవరైనా ఇంత ప్రాణత్యాగం చేస్తారా అని చెప్పి. కానీ తండ్రి అయిన దేవుడు నిరీక్షణ ఏంటి, కుమారుడు వెళ్ళి పాపం కోసం తను బలియాగం అయ్యి మొత్తం అందరినీ శుద్ధి చెయ్యాలి అన్న ఒక నిర్ణయంతో దేవుడిని పుట్టించాడండి. దేవుడు పవిత్రంగా పుట్టాడు, అద్భుత కార్యములు చేశాడు, చాలా ఆత్మల్ని దేవుడు అనేది తండ్రి అయిన దేవుడికి అప్పగించాడు. అన్ని అప్పగించే ఏ తప్పు చేయని దేవుడు ఎందుకు సిలువలో ప్రాణత్యాగం చేశాడు అంటే మనకి నిత్య జీవనం ఇవ్వడానికి, పాపం నుండి మనల్ని విడిపించడానికి, మన శత్రువుల్ని పోగొట్టడానికండి. మనకు చాలామంది శత్రువులు ఉంటాయి, మనం ఒక్క ప్రార్థన చేస్తే ఏమైపోతారు, ఆ శత్రువులు కాస్త మిత్రులు అయిపోతారంటండి. అలాంటి ప్రార్థన మనం మన జీవితంలో వ్యక్తిగతంగా మనకు ఉండాలి. దేవుళ్ళో ఎంత ఉంటున్నామో మనం అంతకంటే ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు చర్చికి వచ్చాము, ఈ టైంలోనే మనం భయభక్తులు ఉంటే చాలు, బయట అలా ఉన్నా మనకు సంబంధం లేదు అని అనుకోకుండా మనం ఎప్పుడు ఒకేలా ఉండాలండి. చర్చిలో ఒకలాగా, బయటకు వెళ్ళిన తర్వాత ఒకలాగా, అందరిలో ఉన్నప్పుడు ఒకలా అలా ఉండకూడదు. దేవుడు మనకేం చెప్తున్నాడు అంటే, కోపంతో ఉండకు, నీ పొరుగువారిని కూడా నువ్వు ప్రేమించు. వాళ్ళు నిన్ను ద్వేషించారు, నిన్ను తిట్టారు, కొట్టారు, నీ మీద నిందలేశారు, కానీ మనకు ఒక ఆయుధం ఉందండి, ప్రార్థన. దానివల్ల ఏదైనా అయ్యిద్ది. ప్రార్థన చేశారు అనుకో, నిన్ను తిట్టిన వారు రేపు వచ్చి నిన్ను క్షమాపణ అడగొచ్చు, నీ శత్రువులు నీ మిత్రులై నిన్ను చక్కగా నీతో ఉండొచ్చు. నీకు బాధలు నీ ఇబ్బందులు ఉన్నాయి, ప్రేయర్ చేయండి, మీకు అవన్నీ విడిపోతాయి. కానీ ప్రేయర్ చేయకుండా నా కార్యాలు అవ్వట్లేదు అంటే అవ్వవు. మనం ప్రార్థించిన దాన్ని బట్టే, మనం కన్నీరు కార్చిన దాన్ని బట్టే మనకు కావాల్సింది అనేది వచ్చింది. లాస్ట్కి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎందుకు మన కోసం సిలువలో బలియాగం అయ్యాడు అంటే పాపాల నుండి విడిపించడానికి, శత్రువులను పోగొట్టడానికి, ఉగ్రత నుండి రక్షింపడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికండి. చెప్పాను కదా, మనల్ని నీతిమంతులుగా చేయడం కోసమే దేవుడు తన ప్రాణాన్ని బలియాగం చేశారు. మనల్ని నీతిమంతులుగా ఉండాలి. మన తప్పులన్నీ ఇంతవరకు ఉండేవి, అవన్నీ రక్షణలోకి వచ్చకపోయాయి అనుకుంటే కాదండి. నువ్వు రక్షణ తీసుకున్నావు, రక్షణ ముందు తప్పులు చేసావు, అది రక్షణ తీసుకున్న తర్వాత నువ్వు ఇంతకుముందు ఏం చేసావో అవన్నీ పోతాయి, అవి రావు. తర్వాత నువ్వు రక్షణలో ఉండి కూడా నువ్వు ఇంతకుముందు ఎలా చేసావో అలా చేస్తే ఇంక ఉపయోగం ఏముంది? మీరు రక్షణ ఎందుకు తీసుకున్నారు అంటే, మనం దేవుడిని తెలిసి దేవుని ప్రేమ జాలి కలిగిన తర్వాత దేవుడు అంటే ఏంటి
అసలు ఏం చేశారు అని మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే రక్షణ తీసుకుంటాం. రక్షణ తీసుకుని కూడా ఇంతకు ముందులా మనం ఉన్నాము అంటే దానికి ఏంటి, రక్షణ తీసుకున్న పేరే తప్ప మనం యథావిధిగా ఉంటున్నాం అని అర్థం. కానీ అలా ఉండకూడదు. మనం ఎంత ఇదిగా ఉన్నా ఒకరోజు అంటూ మనము ఒకరికి ఆన్సర్ చెప్పే స్టేజ్ అంటూ వచ్చింది. ఇప్పుడు ఏముందిలే, ఎవరు అడుగుతున్నారు ఏమంటున్నారు, కానీ తీర్పు తీర్చేటప్పుడు అంటండి ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలంట. ఇప్పుడు మీరు చేసే తప్పులు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ తప్పులకన్నీ మీ దగ్గర ఆన్సర్లు ఉంటాయా? ఎవరి దగ్గర ఉండో. కానీ అప్పుడప్పుడు ఎలా చెప్పేస్తారు? అప్పుడు కూడా దేవుడి దగ్గర అబద్ధాలు ఆడతారా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు నుంచి చూసుకోవాలి, మనం అబద్ధాలు ఆడకుండా చర్చ్కి టైంకి వచ్చి మనం ఏంటో మన భక్తి భయం భక్తులతో ఉండాలి అంటారు. కానీ భయం అంటూ అసలు నార్మల్గా చాలామందిని చూస్తే భక్తి ఉండిద్ది, అనలేని భక్తి ఉండిద్ది, దేవుడిని 24 గంటలు కొనియాడతారు. కానీ భయం అనేది ఉండిద్దా? ఉండదు. ఎందుకంటే దేవుడు మన కోసం జాలితో సిలువ యాగం చేశాడు అని చెప్పేసి, ప్రేమతో మన తప్పుల కోసం సిలువ యాగం చేశారనే. కానీ దేవుడు యందు భయంతో ఎవ్వరు ఉండరు. దేవుడు యందు భయం ఉంటే ఇప్పుడు ఇన్ని తప్పులు ఎవరైనా చేస్తారా? చేయరు. కానీ ఇన్ని తప్పులు చేసి కూడా మీరు దొరకట్లేదు అని అంటే ఒకరోజు మీరు ఖచ్చితంగా దొరుకుతారండి, ఖచ్చితంగా దొరుకుతారు. ఆ దొరికిన రోజు ఎలా ఉండిద్ది అంటే అస్సలు దేవుడిని విడిచిపెట్టమంటండి. అప్పుడు తెలిసిద్ది దేవుడు అంటే ఏంటి అని. ఇప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు చెప్తున్నప్పుడు, దైవజనులు చెప్తున్నప్పుడు ఆ వాక్యం నాకు తగిలింది అంటే నా కోసమే చెప్పారు అనుకోకూడదు. ఆ వాక్యం నీకు ఎందుకు తగిలిందంటే నువ్వు మార్చుకోవడానికి, నువ్వు మళ్ళీ ఆ తప్పు చేయకుండా నువ్వు కొత్త జీవితం మొదలుపెట్టి ఆ తప్పుని నువ్వు సన్నిధిలో ఒప్పుకొని ఆ తప్పు నేను చేయిందేవా అని చెప్పేసి వెళ్ళిపోవడానికి. అలానే కానీ నా కోసమే చెప్పారు, నన్నే పాయింట్ ఆఫ్ చెప్పారు అని అనుకోకూడదంట. అసలు అలా అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఒకళ్ళు చెప్తున్నప్పుడు అది మేము చెప్పేది కానీ ఎవరైనా సరే ఎవరు చెప్పేది కాదంటండి, దేవుడి యొక్క మాటలు మాత్రమే అంటండి. మేము ఇప్పుడు చెప్పేస్తున్నాము, నీ వంక చూసి చెప్తే నువ్వు అయిపోతావా? అవ్వ కదా, అంతే. అలా అలా చూసి చెప్తారు కానీ నిన్నే చూసి చెప్తున్నారు అని ఒక ఇది అనేది ఉండకూడదు. దేవుడి వాక్యం దేని కొరకు అంటే మనల్ని సరి చేసుకోవడం కోసం అండి. బైబిల్ ఎందుకు చదవమన్నారు అంటే మనం చేసే పాపాలు మనకు బైబిల్ అంటే ఇప్పుడు మనం తప్పులు చేసామనుకో దాన్ని సరి చేసుకొని దేవుడు ఎలా మాట్లాడతారంటే బైబిల్ ద్వారా. ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది, మనం అక్కడ బలహీనంగా ఉన్నాం, మనం బలపరచాలి అంటే బైబిల్ ద్వారానే. ఏది జరగాలన్నా బైబిల్ ద్వారానే. అందుకే బైబిల్ చదవాలి అని చెప్పేది కూడా అంతే. సిలువలో ప్రాణత్యాగం చేసిన కోసం దేనికంటే మన తప్పు సరిదిద్దుకొని మనం దేవుడి అంత భక్తితో ఉండాలని దేవుడు మన కోసం సిలువ యాగం చేశాడండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక.